గమనించుచుండిరి. ప్రధాన ఆశ్రమముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను. ఎవరైనానో నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడు వాడిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అను. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి నీతో, స్నేహితుడా, ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవం కలుగును. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనములకు పిలిచిన వారితో, నిన్ను తిరిగి పిలవగలనను భావముతో నీవు భోజనములకైనను విందులకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలవవలదు. నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలము 22వ ఆదివారంలో కొనియాడుతున్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ఆధారంగా ప్రభు అయిన దేవుడు మనందరూ కూడా వినయమును, సుగుణమును అలవర్చుకోవాలని, ఈ వినయమును మనందరూ కూడా దేవుని వరంగా పొంది నడుచుకోవాలని దేవుడు మనందరినీ కూడా కోరుతున్నాడు. మరి వినయం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. క్రమశిక్షణ పిల్లలకు మాత్రమే అవసరం కాదు, అందరికీ అవసరమని పోయిన ఆదివారం మనం తెలుసుకున్నాం. అలాగే వినయం అనేది చిన్నప్పటి నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఒక చక్కని సద్గుణం. ఈ వినయం అనేది మనలో లేకపోతే మనము ఏ మంచితనాన్ని కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే సకల మంచి గుణాలకు మూలము వినయం. ఈ వినయం లేకపోతే పొగరుబోతుతనం, గర్వం, అహంభావం, ఈ గర్వం, అహంభావం, పొగరుబోతుతనం వలన అన్ని చెడ్డ గుణాలే మనకు అవుతాయి. కానీ వినయం వలన అన్నీ కూడా మనం మంచి నేర్చుకుంటాం, మంచి గుణాలు మనకి అలవడతాయి. కాబట్టి ఎటువంటి మంచి గుణమైనటువంటి వినయాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి. మన పిల్లలకి మరి నేర్పించాలి. మన పిల్లలు కూడా మరి ఈ మంచి గుణాన్ని అలవర్చుకోవాలి. ఈరోజు మనం శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం నుండి మేము చదువుకున్న మొదటి పట్టణం. ఈ శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము క్రీస్తు పూర్వము 200 సంవత్సరాలకి ముందు రాయబడినటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ఒక భక్తుడు ఎంతో జ్ఞానంతో రాసినటువంటి మాటలు. అందుకని ఆ గ్రంథానికి యేసు జ్ఞాన గ్రంథం, శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం అని పేరు పెట్టాడు. అనగా జ్ఞానమునకు మూలము క్రీస్తే, యేసు ప్రభువే.
అందుకని ఈ భక్తుడు ఈ గ్రంథంలో మన నైతిక విలువలు ఎలా ఉండాలి, సమాజంలో జీవించే మనందరము, కుటుంబ జీవితాలు జీవించే మీరందరూ, అలాగే ఇరుగు పొరుగు వారు, అలాగే మనం జీవించే విధానం, మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానం, పనిచేసే విధానం, సంబంధాలు ఏర్పరచుకునే విధానం, ఇవన్నీ కూడా తన గ్రంథంలో ఈ గ్రంథంలో చాలా చక్కగా రాశాడు. ఇది మానవ జీవితానికి ఒక నైతిక విలువలను నేర్చుకునేటువంటి గ్రంథం. ఎంతమంది చదివారు ఈ గ్రంథం? నేను సెమినరీకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా చదివిన గ్రంథం ఇదే. ప్రతిరోజు స్టడీ అవర్కి ముందు ఈ గ్రంథంలో కనీసం ఒక భాగాన్ని చదువుకునేవాడు. అది బాగా గుర్తు. కాబట్టి మనందరూ కూడా ఈ గ్రంథాన్ని చదవాలి. ఈ నా బైబిల్ చూసిన ఈ గ్రంథంలో అన్ని అండర్లైన్ చేసినవే ఉంటాయి ఈ గ్రంథం అంతా. కాబట్టి ప్రియమైన దేవులారా, మనము ఈ బైబిల్, ఈ గ్రంథాన్ని చదవాలి. ఈ గ్రంథాన్ని మనం చదవాలి, నైతిక విలువలు మనం నేర్చుకోవాలి, మన బిడ్డలకు నేర్పించాలి. సరే, ఈరోజు మనం విన్నటువంటి వాక్యంలో, కుమార నీవు చేయి పనులన్నిట వినయముతో మెలగుము, బహుమతులు ఇచ్చువాని కంటే కూడా వినయవర్తుని నరులు అధికముగా పొందుదువు. గొప్పవారు, పేరు ప్రసిద్ధులు గలవారు చాలామంది కలరు, కానీ ప్రభువు వినయాత్ములకు తన రహస్యములను జరిగించును అంటున్నారా? బహుమతులు ఇచ్చేవారి కంటే కూడా వినయవంతులను ఎక్కువగా ప్రజలు అభిమానిస్తారు, గౌరవిస్తారు. నీవెంత అధికుడవో అంత తక్కి ఉండాలి. ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగమణిగి ఉంటుందని పెద్దల నానుడి. అనగా మనం ఎప్పుడైతే మంచి అని సద్గుణాలు కలిగి ఉంటామో అప్పుడు మనం తగ్గించుకుంటాం. అదే దేవుడు కూడా అంటున్నాడు, ఎంత అధికుడవో, దేవుడు నిన్ను ఎంతగా దీవించాడో, ఎంత సంపన్నుడవో, ఎంత పేరు ప్రసిద్ధులు తెచ్చుకున్నావో వాటికంటే కూడా వినయంతో వెలుగు. నీకు వినయం వలనే ఇవన్నీ కూడా అగ్ని, వినయం వలనే దేవుడు నీకు వరాలన్నీ కూడా ఇచ్చాడు. కనుక ఇంకా వినయముతో నడుచుకును, ఇంకా వినయాన్ని కలిగి ఉండు అని ఆ వాక్యంలోని భావం. అలాగే వినయవంతులను దేవుడు ప్రేమించి వారికి తన రహస్యాలను తెలియజేస్తాడు. యేసుప్రభు చెప్పింది కూడా అదే. భారం చేత అనుసరిస్తున్న సంస్థలన్న వాక్యానికి పైకి వచ్చినాల్లో ఏమన్నాడు రాయబడి, తండ్రి విఘ్నులకు వివేకవంతులకు నేను మరుగుపరిచి పసిబిడ్డలకు నీవు బయలుపరచుతివి ధనాన్ని సూచిస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధమైన నిర్మలమైనటువంటి మనస్తత్వాన్ని సూచిస్తున్నాడు. కాబట్టి వినయవంతులు ఎలా ఉంటారు అంటే, వినయవంతులు దైవ భక్తి కలిగి ఉంటారు, వినయవంతులు జ్ఞానవంతులుగా ఉంటారు, వినయవంతులు దాంభికంగా మాట్లాడరు, గర్వంగా మాట్లాడరు, ఎదవేగరు. వినయవంతులు అన్నిటిలోనూ వారి మాటల్లో కానీ, చేతల్లో కానీ, పనులలో కానీ తగ్గించుకుని వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే వినయవంతుల్లో భయభక్తులు మెండుగా ఉంటాయి. కానీ గర్వాత్ముడు అహంకారిగా నడుస్తూ ఉంటాడు. గర్వాత్ముడు దాంభికంగా మాట్లాడతాడు. గర్వాత్ముడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. గర్వాత్ముడు నేనే గొప్ప అన్నట్లుగా విరవేగుతూ ఉంటాడు. తన గర్వమే తన పతనానికి కారణమని ఈరోజు వాక్యం కూడా మనకు తెలియజేస్తుంది. కానీ వినయవంతుడు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా దేవునికి దగ్గరగా జీవిస్తూ
జ్ఞానంతోనూ విజ్ఞానంతోనూ నడుచుకుంటూ తన మాటల్లో చేతల్లో ప్రవర్తన అన్నింటిలో కూడా అణుకువను వినయమును ప్రదర్శిస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అటువంటి వినయాత్ములకు దేవుడు తన రహస్యములన్నీ కూడా తెలియజేస్తాడని మన వాక్యంలో వింటున్నాం. ఆ తర్వాత 20వ వచనం, ప్రభువు మహాప్రభావము అయినను వినమ్రుల పూజలను అందుకొనును. కాబట్టి వినమ్రుల పూజలను ప్రభు అందుకుంటాడు. కాబట్టి మన దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు వినయంతో మనం ప్రవర్తించాలి. మనం చేసే ఈ దండం పెట్టుకోవడం, చేతులు జోడించడం, నమస్కరించడం, మోకరించడం, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి విధేయతను, వినమ్రతను, వినయాన్ని ప్రదర్శించేటువంటి భంగిమలు. కొంతమంది ఎలా ఉంటారన్నమాట, గుర్తొచ్చి చేతుల్లో దేవుళ్ళు పెట్టుకుంటారు, ఎలా నిలబడతారు. కొంచెం మనం ఎక్కడ ఉంటున్నాం, ఏ స్థలంలో నిలబడ్డాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది కూడా మర్చిపోతూ ఉంటారు. అలాగే గుళ్ళో కూర్చొని అన్నీ కూడా ఆ వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది వినయాన్ని కాదు. వినయం ఎప్పుడు కూడా దేవుని మీద తన మనస్సును నిలుపటం, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి భక్తిగా పూజించి ఆరాధించడం, తగ్గించుకుని దేవుని సన్నిధిలో మెలగడం అనేది వినమ్రుడు ప్రదర్శించేటువంటి ప్రవర్తన. అందుకని వినమ్రుల పూజలను దేవుడు అందుకుంటాడు. వినమ్రుల పూజలను దేవుడు అందుకుంటాడు. శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి సవినయముగా మనవి చేశాడు అని మన వాక్యం వింటారు. శతాధిపతి ఎంత అధికారి, పెద్దవాడు వచ్చి ప్రభుని అడుగుతాడు కదా, ఇదిగో నా సేవకుడు అనారోగ్యంతో ఉన్నాడు, వచ్చి స్వస్థపరిచినప్పుడు నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానని అంటాడు ప్రభు. కానీ అప్పుడు ప్రభు ఏమంటాడు, శతాధిపతి ఏమంటాడు, ప్రభు నీవు నా ఇంట వచ్చేటప్పుడు నాకు నేను యోగ్యుడు కాను. ఎంత వినయం! దివిస ప్రసాదం తీసుకున్నది మనం చెప్పే మాట. నీవు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను. ఎందుకనగా నేను ఒక అధికారిని, నా సేవకుల్లో ఒకరిని రమ్ము అన్న వచ్చును, బొమ్ము అన్న పోవును, ఇది చెయ్యమన్నా చెయ్యును అని సవినీయముగా మనవి చేశాను అని వాక్యంలో వింటాం. కాబట్టి వినమ్రుల ప్రార్థనలను, పూజలను దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి దేవుడా, ఈ విధంగా మనందరం కూడా వినయంలో అలవర్చుకోవాలి. ఈ వినయము మనలను దేవుడి చెంతకు నడిపిస్తుంది. ఈ వినయమే మనలను దేవుడి వాక్కును ఆలకించే విధంగా చేస్తుంది. గర్వాత్ముడు ఎవరి మాటలు వినడు, పొగరుపోతూ ఎవరి మాటలు లెక్క చేయడు. అలాగే మూర్ఖుడు మొండితనానికి పోతా ఉంటాడు. కానీ వినమ్రుడు ఎవరు చెప్పినా కూడా ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అబ్రహాం గురించి విన్నాం, గత వారాల్లో మనం చదువుకున్నాం. వినమ్రుడు ఎల్లప్పుడూ కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. దేవుని ప్రణాళిక తన జీవితంలో ఏ నెరవేరాలని ఉందో దానిని నెరవేర్చడానికి ఎప్పుడు కూడా సముఖంగా ఉంటాడు. బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడులే అన్నటువంటి ధైర్యాన్ని ఈ వినయవంతుడు కలిగి ఉంటాడు. అనగా దేవుని యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసము, వివేక, నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. దీనంతటికి ఉదాహరణము యేసు ప్రభువే మనకు ఉదాహరణ. ఆయన బాధల్లోనూ, కష్టాల్లోనూ, శ్రమలలోనూ వినమ్రుడై మెలగాడు. ఎందుకని? చేతగానివాడా? అంటే ఆయన బలహీనుడా?
వినమ్రుడిగా ఉన్నటువంటి బలహీనత, వినమ్రుడిగా ఉన్నటువంటి చేతగానితనమా, వినమ్రుడిగా ఉన్నటువంటి ఏమి లేవు అనడానికి గుర్తా? కాదు. వినయము బలానికి గుర్తు, వినయము శక్తికి గుర్తు, వినయము ధైర్యానికి గుర్తు, వినయము దేవుని మీద ప్రగాఢమైనటువంటి నమ్మకానికి, విశ్వాసానికి, భక్తికి గుర్తు. అది మనం ప్రభువులో చూస్తున్నాం. ఆ శిలువలో వేలాడుతున్న యేసయ్యను మనం చూస్తున్నాం. ఆయన శక్తివంతుడు, బలవంతుడు, కానీ తనను తాను తగ్గించుకున్నాడని ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదువుతాం. ఆయన దైవ కుమారుడైనప్పటికీ తనను తాను రిక్తుని చేసుకుని తగ్గించుకుని సేవక రూపము దాల్చెను. ఆయన అన్ని విధములా మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము కలవాడై ఉండెను. ఆ వినయము ఎక్కడి వరకు? శిలువ మరణం వరకు ఆయన వినయం కలవాడుగా ఉండెను. అంటే ఆయన చేతగనితనమా? కాదు. ఆయన ఆ వినయమే ఆయనను అత్యున్నత స్థానములకు లేవనెత్తింది అని మనం వాక్యాలు చదువుతున్నాం. కాబట్టి ప్రభువు వస్త్రహీనుడిగా ఉన్నాడు శిలువ మీద. ఆయన వస్త్రహీనుడిగా ఉన్నాడు శిలువ మీద. కానీ ఆయన ఒక గొప్ప వస్త్రాన్ని కప్పుకొని ఉన్నాడు. ఆయన ఒక గొప్ప వస్త్రాన్ని కప్పుకున్నాడు. అది వినయం అనే వస్త్రం. వినయం అనే వస్త్రాన్ని ఆయన కప్పుకొని ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, ఈ వినయం అనేది మనము ప్రభువు నుండి నేర్చుకుంటున్నాం. ఎవరి నుండి కాదు, మనుషుల నుండి కాదు. మనుషుల నుండి కాదు మనం నేర్చుకోవాల్సింది. ఆ ప్రభువు నుండి మనం వినయమును నేర్చుకోవాలి. ఆ వినయమే ఆయనను అత్యున్నత స్థానానికి లేవనెత్తింది. అందుకే ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చెప్తాడు, భారం చేయాల్సిన సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకోండి అని ప్రభువు అంటున్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆయన బాధల్లోనూ శ్రమలలోనూ 5వ అధ్యాయము 7వ వచనం నుండి తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించింది. ఆయన భక్తి విధేయతలు కలవాడవుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. కాబట్టి ఇక్కడ గుడ్ ఫ్రైడే రోజు మనం చదువుతాం ఈ వాక్యం. 2వ పట్టణంగా గుడ్ ఫ్రైడే రోజు చదువుతాం. ఆయన బాధల ద్వారా, శ్రమల ద్వారా ఇగో విధేయుడవుట, వినమ్రుడవుట ఆయన అలవర్చుకున్నాడు. కాబట్టి మనందరం కూడా అలవర్చుకోవాలి. వినయమును, విధేయతను, దేవుని పట్ల విశ్వాసం, నమ్మకాన్ని మనందరం కూడా నేర్చుకోవాలి. కాబట్టి వినయము మనలను దేవుని చెంతకు నడిపిస్తుంది. దేవుని యొక్క భక్తి విశ్వాసాలతో ఒక ఆధ్యాత్మికమైన జీవితాన్ని, ఒక మంచి సుగుణాలతో కూడినటువంటి జీవితాన్ని, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాన్ని అన్ని సమయాల్లో, బాధల్లోనూ కష్టాలలో, మంచిలో చెడులో, మేలులో కీడులో ఈ వినయం మనలను బలవంతులుగా చేస్తుంది. పాట పాడడం, ఈ పిల్లలు పాట పాడుతున్నారు, నేను కూడా నేర్చుకున్నాను. పాడగలను. నీవు నా తోడు ఉన్నావయ్యా. పాట అందరూ వచ్చారా? నీవు నా తోడు ఉన్నావయ్యా.
దేవుని యందు వినయమును మనం కలిగి ఉండాలని, ఈ వినయమే మనందరినీ కూడా దేవుని చెంతకు నడిపిస్తుందని మన వాక్యంలో ఉంటున్నాం. ఈరోజు సువార్తలో కూడా ఈ వినయాన్ని గురించి ప్రభు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఇక్కడ పరలోక రాజ్యము ఈ విధంగా ఉంది అని ఉపమానము ద్వారా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ పరలోక రాజ్యం అనేది ఇదిగో ఈ దేవాలయాన్ని, ఈ బలిపీఠాన్ని సూచిస్తుంది. ఇక్కడ వివాహ విందు, పెండ్లి విందుకు ఏర్పాటు, పెండ్లి విందుకు పిలిచినప్పుడు అని మన వాక్యం వెళ్తున్నాం. ఈ పెండ్లి విందు ఈ గొర్రె పిల్ల వివాహ విందును సూచిస్తూ ఉంది. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఎవరైనా ఆ విందుకు పిలిచినప్పుడు మీరు ప్రధాన ఆసనములను కాంక్షించకండి. ఒకవేళ మిమ్మల్ని పిలిచిన వాడు నీకంటే గొప్పవాడని పిలిచి ఉండొచ్చు. అప్పుడు అతడు వచ్చి ఇదిగో ఇతనికి చోటు ఇవ్వు అని అన్నప్పుడు నీవు లేచి సిచ్చుతో వెనక్కి వెళ్ళి కూర్చోవాలి. అట్లా కాకుండా నీవు కనపడి చోటున కూర్చుండము. అప్పుడు మీ ఇద్దరిని పిలిచిన వాడు వచ్చి ఇదిగో లేచి ముందుకు వెళ్ళి కూర్చో అని చెప్పారు. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును అని చెప్పి ప్రభు అంటున్నాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని ప్రభు ఈ చిన్ని ఉపమానాన్ని చెప్తున్నారు. ఎంతో లోతైన భావము దీనిలో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ ప్రధాన ఆసనములను కాంక్షించడం అంటే నేను గొప్ప అని ఎవరికి వాళ్ళు భావించడం అనేది మంచిది కాదు, మంచిది కాదు. మన గొప్పతనం అనేది దేవుడు మెచ్చాలి. అలాగే మన గొప్పతనం అనేది వినయంలో ప్రదర్శించాలి. అప్పుడు అందరూ కూడా నిన్ను నీవు గొప్పగా ఎంచుకోకపోయినా నీవు ప్రదర్శించే వినయాన్ని బట్టి, నీవు తగ్గించుకున్న విధానాన్ని బట్టి పరులే నిన్ను హెచ్చిస్తారు. అంతేగాని ఎవరికి వాళ్ళు గొప్పని ప్రగల్భాలు పలకడం, హెచ్చించుకోవడం అనేది మంచిది కాదు. యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏం చేశాడు? తను తాను గొప్పగా భావించుకున్నాడా? లేదు. ఆయన ఒక గురువు అయ్యుండి, ప్రభు అయ్యుండి తన పై వస్త్రాన్ని తీసి ఇదిగో వెళ్ళి శిష్యుల పాదాలు కడిగాడు. ఏమన్నాడు ప్రభు? మీలో గొప్పవాడు అందరికీ సేవకుడై ఉండాలి. మీలో ప్రథముడు కాదలుచుకున్నవాడు అందరికీ పరిచారకుడై ఉండాలి. పరిచారకుడై ఉండాలి. కాబట్టి మనందరం కూడా గొప్పవాళ్ళు కావాలంటే ఇదిగో సేవకులుగా మారాలి. మనం తగ్గించుకుని సేవ చేసే విధంగా మనం మారాలి. అటు దేవునికి వినయముతో సేవ చేయాలి, అలాగే పరులకు మనము ప్రేమతో వినయముతో తగ్గించుకుని సేవ చేయాలి. చాలామంది ఏం చేస్తారు? పనికిరారు. దేవాలయంలో పని చేయాలంటే పనికిరారు. చక్కగా ఇస్త్రీ బట్టలు కట్టుకుని వస్తారు. వచ్చి అదేంటి ఇదేంటి ఎట్లా చేశారండి, అట్లా చేశారండి. అది కాదు. ఒక సేవకులుగా మనం మారాలి. మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోవాలి, సేవకులుగా మారాలి. అది ఎలా వస్తుంది? వినయము ద్వారా, విధేయత ద్వారా, మనలో ఉన్నటువంటి మంచి సుగుణాల ద్వారా అది మనం చేయగలుగుతాం. లేదంటే ఇలాగే చేసిన దానికి వంకలు పెడతాం, చేసే వాళ్ళని మాట్లాడటం, దానివల్ల గర్వాన్ని కలిగి అహంభావాన్ని కలిగి అనర్థాలను కీడులను కొని తెచ్చుకుంటాం. కాబట్టి గర్వము పతనానికి కారణం. కానీ తగ్గింపు ధనము నిన్ను మనుషులు హెచ్చించవసరంలా, నిన్ను మనుషులు మనం పొగడవసరం లేదు. దేవుడు మనం మెచ్చితే చాలు. నీ మనసాక్షిని నువ్వు ఆనందంగా ఉంటే చాలు. కాబట్టి ఇక్కడ మంది ప్రభుత్వనది ప్రధానాశ్రముల కొరకు కాంక్షించవద్దు.
గొప్పతనం కోసం మనం ఏ పని చేయకూడదు. అందుకని తర్వాత కూడా ఆ వ్యక్తితో అంటున్నాడు ప్రభు, ఆ పరిస్థితితో ఏమంటున్నాడు, నీవు విందుకు పిలిచేటప్పుడు తిరిగి నిన్ను పిలుస్తారన్నటువంటి భావనతో పిలవద్దు. కానీ నీవు విందుకు చేసినప్పుడు గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, పేదలను, వికలాంగులను వారిని పిలువు. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు. కానీ పునరుత్థాన సమయమున, అది పునరుత్థాన సమయమున దేవుడు నీకు దానికి ప్రతిఫలమును వస్తువును లభించును అని అంటున్నాడు. రైతులా కాబట్టి యేసు ప్రభు కూడా అదే, ఆయన మరణం వరకు కూడా తగ్గించుకున్నాడు. పునరుత్థానమున ఆయన హెచ్చింపబడ్డాడు. ప్రియమైన దేవులారా, మనందరం కూడా ఈ విధమైనటువంటి సేవా గుణము కలిగి జీవించాలి. తగ్గింపుతనము కలిగి ఉండాలి. పని చేయడానికి